యాదాద్రి జిల్లా రాజోపేటలో ర్యాగింగ్ కలకలం రేగింది. బీసీ గురుకులంలో జూనియర్ పై సీనియర్లు దాడి చేశారు. గత నెల 29న అర్ధరాత్రి 10th విద్యార్థిపై ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. విద్యాలయానికి 10th విద్యార్థి వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. 10th విద్యార్థి వైస్ కెప్టెన్ గా ఉండడం జీర్ణించుకోలేక ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు. విషయం బయటకు రాకుండా ఉపాధ్యాయులు ప్రయత్నించారు. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పనిష్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళ పనిష్మెంట్ మేము వేరే ఇస్తాం. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వస్తారు కదా సార్, కౌశిక్ వర్ధన్, మాది చాడ గ్రామం, ముటకొండూరు మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్. నేను ఇక్కడ రాయపేట గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి చదువుతున్నాను. నేను 10వ తరగతి ఏ సెక్షన్. నేను 10వ తరగతిలో స్కూల్ వైస్ కెప్టెన్గా ఎలక్టెడ్ అయ్యాను. అయితే స్కూల్లో నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు, అవి నేను నిర్వహిస్తున్నాను. అయితే నా తోటి సీనియర్లు అవి నేను చేస్తుండే ఓర్వలేక నా మీద నవంబర్ 29 తారీఖు శనివారం రోజు నైట్ నా మీదకి దాడికి వచ్చారు. నేను పడుకున్నప్పుడు బ్యాట్లు వికెట్లతో నన్ను కొట్టడం జరిగింది. యాదాద్రి జిల్లాలో ర్యాగింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సంఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే వైస్ కెప్టెన్ గా ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థి కౌశిక్ వర్ధన్ పై విచక్షణ రహితంగా అర్ధరాత్రి 20 మంది ఇంటర్ 10వ తరగతి విద్యార్థులు అయితే విచక్షణ రహితంగా కర్రలు బ్యాట్లతో తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన అయితే ఆ కౌశిక్ వర్ధన్ సంబంధించినటువంటి స్నేహితుడు రహస్యంగా సెల్ ఫోన్ లో చిత్రీకరించడం ఇది బయటికి వెలుగులోకి వచ్చింది. మొత్తంగా ఇది గత నెల 29వ తేదీన ఈ సంఘటన జరగగా కళాశాల ప్రిన్సిపాల్ అయితే ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తా ఉంది. తీవ్ర గాయాలైనటువంటి కౌశిక్ వర్ధన్ స్నేహితులతో పాటు అతనికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు నిన్న గురుకుల పాఠశాలకు పోవడంతో అసలు విషయం అయితే బయటికి వెలిగించింది. మొత్తంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా పాఠశాలలో ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పటికీ గుట్కాలు తినడం, ధూమపానం చేస్తున్నప్పటికీ కూడా ప్రిన్సిపాల్ సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు ఇలా జరిగినట్టు తెలుస్తా ఉంది. తమ కొడుకును తీవ్రంగా కొట్టి గాయపరచడం చూస్తే తమకు చాలా బాధ కలుగుతుంది. వెంటనే టీసీ ఇవ్వాలని చెప్పి కూడా కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే 2 రోజుల క్రితం ఈ విద్యార్థులందరినీ కూడా పిలిపించి అయితే ఈ ఘటనలో పాల్పంచుకున్నటువంటి 7 విద్యార్థులను పిలిపించి కౌన్సిలింగ్ కూడా వివరించి వారిని సస్పెన్షన్ వేటు చేసిన నేపథ్యంలో అతన్ని మళ్ళీ వారిని కొనసాగించడం తెలుసు. మొత్తంగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కళాశాలలో విచక్షణారహితంగా కర్రలు దాటితో కొండపై విద్యార్థి సంఘాలు కావచ్చు తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రవి.